కుర్చీని మాట్లాడకి హలో రష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 4th year anniversary. యా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా. 1 minute అయినా పిలవకుండా పరోటాకి వచ్చేయడం ఏంటి? ఇలా ఇచ్చిన డైలాగ్ ని కూని చేసి పరోటా, చపాతీ, ప్యాన్ కేక్స్ అంటున్నావు కాబట్టే మేము రావాల్సి వచ్చింది అనమాట. ఇంతకీ అది పిలవని పరోటా కాదు, పిలవని పేరెంటం. ఇదంతా కాదు రష్మి, 4 years అవుతుంది, 4th anniversary. ఇంకా చాలు, నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడానికి పోయింది గొంతు మాత్రమే, దానికే రెస్ట్ తీసుకుంటానా ఏంటి? ఇప్పుడు గొంతు పోయింది, ఇంకా నువ్వు చేస్తే వాళ్ళు పోయేలా ఉన్నారు, అందుకని. హెల్లో, ఇంకాసేపు ఆగితే 4 సెగ్మెంట్లు ఉంటాయి, అందులో ఇట్లాంటి జోక్లన్నీ వేసుకోండి. ఓకే రష్మి, గొంతు కూడా పోయింది. సింబాలిక్ గా ఏం చెప్తున్నారంటే ఇంకా చాలమ్మా, ఇంకా ఆ తర్వాత వదిలేసేయచ్చు అని అది సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. వదులుకోవడానికి ఇది గాలా ఏంటి? అసలు ఎన్ని రోజులు కనిపిస్తున్నావు? ఫ్రైడే కనిపిస్తున్నావు, సాటర్డే కనిపిస్తున్నావు, సండే కూడా కనిపిస్తా. జనాలకు మండే దాకా కనిపిస్తున్నావు. నీకు అర్థమవుతుందో లేదో? టైం టు టేక్ రెస్ట్. మేమందరం వచ్చాం కదా, ఇప్పటి నుంచి మేము లీడ్ తీసేసుకుంటాము. ఏంటి నలుగురు వచ్చి నా మీద దాడి చేస్తున్నారా ఏంటి మీరు? అట్లీస్ట్ ఫర్ దిస్ ఎపిసోడ్ మేము యాంకర్స్ గా వచ్చాం కాబట్టి కొంతవరకు మాకు కూడా నువ్వు అప్పచెప్పాలి. మీరెళ్ళి మీ పాటలు పాడుకోండి, మీరెళ్ళి మీ ప్రీ రిలీజ్ చేసుకోండి, మీరెళ్ళి మీ రీ రిలీజ్ చేసుకోండి, నువ్వు వెళ్ళి యూట్యూబ్ చేసుకో, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. అయిందా? బాగైందా? నాకు ఎవరు లేరు అనుకుంటున్నారా? నాకున్నాడు, ద వన్ అండ్ ఓన్లీ ట్విస్టర్ టోర్నేడో, శ్రీదేవి డ్రామా కంపెనీ సోగ్గాడు, 6 అడుగుల బుల్లెట్. ఇప్పుడు వాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు నా టోర్నేడో, నా ట్విస్టర్, నా సోగ్గాడే, నా చిన్ని నాయన 6 అడుగుడు బుల్లెట్. రారా అది రా. విన్నా, మీరేమున్నారో విన్నా, మీరేం చేస్తున్నారో చూసి అన్ని విన్నా. 4 ఏళ్ల నుంచి చేస్తోంది. కొంచెమైనా బోరు, వైరాగ్యము, ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? చెప్పచ్చు కదా. తప్పేంటి? ప్రతి ఆర్టిస్ట్ కష్ట సుఖాలు తెలుసుకుంది. లవర్ లేని ఆ పెద్ద ఆవిడ యాంకరింగ్ చేస్తే తప్ప. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఎంతమంది యుద్ధాలు చేయడానికి వస్తారు, ఎంతమంది కొట్టుకుంటూ వస్తారు, ఎంతమంది ఇమోషన్స్ తో వస్తారు, ఎంతమంది లవ్స్ వస్తారు. ఎగ్జాక్ట్లీ అలానే నేను ఎన్నిసార్లు వచ్చాను, నేను ఎందుకు యాంకర్ కాకూడదు? ఎంతో మంది శ్రీదేవికి వస్తుంటారు, పోతుంటారు. రష్మి లోకల్, మరి మీరు లోకల్ కాకుల్. ఆది గారు, కానీ ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలు ఏమైనా తప్పు చేశాను యాంకరింగ్ లో? యాంకరింగ్ చేయటం తప్ప యాంకరింగ్ లో మీరు ఎంతమంది వచ్చినా ఈ రోజు రష్మికి నేను సపోర్ట్ గా ఉంటా. మీ సంగతి తేలుస్తాం, రండి. మా లేడీ కింగ్ వస్తుంది, ఎంట్రీ ఇస్తుంది. బాబా వచ్చే బాబా. సాధించాలంటే లైఫ్ లో గోల్ ఉండాలి, ఫేస్ లో స్మైల్ ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా జోష్ కావాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాలి. ఇలా ఉండాలి ఎంట్రీ అంటే. యాంకరింగ్ అంటే ఎలా ఉండాలి? జోష్ ఉండాలి. జోష్. ఒక లవ్ ట్రాక్ పెట్టుకుని ఇంతవరకు వచ్చేసారు. నాకు లవ్ ట్రాక్ లకి ఏం లేదు, ఇలాంటి క్రాక్ మనుషులే దొరుకుతారు. అక్క చూడండి, జబర్దస్త్ అయింది, ఎక్స్ట్రా జబర్దస్త్ అయింది, శ్రీదేవి డ్రామా కంపెనీ అయింది, మళ్ళీ నా ప్లేస్ జబర్దస్త్ కి. నీది అయిద్దా లేదా చెప్పు. నువ్వు జబర్దస్త్కి ఓన్లీ పార్ట్ టైం, ఇక్కడ ఫుల్ టైం ఎవర్ గ్రీన్ యాంకర్ మా రష్మి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తామంటే అలా ఒప్పుకోం మేము. ఇంత ఇయర్స్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నారు, మీకు ఎలా పిలుస్తారండి వీళ్ళు? రండి ఆది గారు అని పిలుస్తారు. నన్ను యాంకరింగ్ పెడితే నేను ఎలా పిలుస్తాను తెలుసా? 4 feet కామెడీ ట్రైన్, జబర్దస్త్ బ్యాక్ బోన్. లెట్స్ వెల్కమ్ ఆది గారు అనే తుఫాను. నాకు ఎలాంటివి నచ్చు, రండి ఇదే నచ్చుద్ది నాకు.
హలో ఈ రోజు మాత్రం మళ్ళీ పిలుస్తారు, తర్వాత రేపు నుంచి అది రండి అలాగే పిలుస్తారు. ఏ అది రైట్ ఆగు. ఇప్పుడు నుంచి ఈ షోని నేను క్యారీ అవుట్ చేస్తాను. ఏది మా రష్మిలా చెయ్యి. రష్మిలా కదా, ఓకే చేస్తాను. మా రష్మి అంత బాగా చేసింది ఆ స్టెప్. నువ్వు ఎలా వేసావు? హైదరాబాద్ లో వంగితే బెంగళూరు వెళ్ళింది. నలుగురు వచ్చారు, ఇంతేరా? మీకు సపోర్ట్ గా ఎవరు లేరా? హలో మనకేం తక్కువ, చాలా మంది ఉన్నారు, చాలా మంది వస్తారు. పిలిపించండి. వచ్చేయండి, మన బ్యాచ్ అందరూ వచ్చేయండి. కరెక్ట్ టైంకి వచ్చారు. రష్మికి అవతల పక్క 5 యాంకర్లకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరికి సపోర్ట్ ఉండాలో మీ అందరూ చెప్పండి. యాంకర్లకి రష్మికి పోటీ అంటే రష్మి ఇక్కడే ఉంటది, నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఇక్కడే ఉంటది. ఒరే నేను రష్మికి సపోర్ట్ రా, నాకు చెప్తావు. రాఘవ గారు మీరు ఎవరికి సపోర్ట్? రష్మి గారికి సపోర్ట్ చేస్తున్నాం. నరేష్ గా నువ్వు ఎవరికి సపోర్ట్? ఆడు సపోర్టే కాదు, బత్తాయి పైనాపిల్ కూడా. అడగడం ఏముంది, నువ్వు ఎలాగో రష్మికే సపోర్ట్. అంటే నువ్వు రష్మికి సపోర్ట్ కదా? రష్మి ఎవరు అసలు? బొబ్బట్లు చప్పట్లు ఆమ్లెట్లు ఏందయ్యి బొక్క మాకు తెలియదా? ఇంకా ఎంతకాలం? 4 ఏళ్ల నుండి చూస్తున్నాం. కొత్త వాళ్ళకి రానియరా? ఆమె ఎలాగో పడదు, నాకు వేరే పండువా. వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. మాకు కొత్త అమ్మాయిలు కావాలి శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ప్రతిసారి రష్మి ఇలా అంటే నువ్వు ఇలా అనేవాడు ఏంట్రా? అది అంటే ఆమె ఏదో ఇనిషియల్ ఇస్తా ఉంటది, నా దగ్గర అయిపోయిందని నేను చెప్పేటోడిని. అవునా? అది లవ్ కాదా? లవ్ కాదు నరేష్, నేను నువ్వు రష్మిని అయితే మాకు కనపడొచ్చదా? బాధపడుతున్నావా రష్మి? బాధపడుతుందరా. నువ్వు ప్రతిసారి నాకు ఇలాగే చేస్తావు, నేనంత బాధపడాలి? ప్రతిసారి నువ్వు రిజెక్ట్ చేసేవాడివి. ఫస్ట్ టైం నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మా రష్మిని ఎంత బాధ పెట్టేవరా? బాధ పెట్టండిరా. ఇలా ఒక్కొక్కడు వచ్చి బాధ పెడుతుంటే ఏదో ఒక రోజు నా దగ్గరికి రాదా? నేను ఓదార్తున్నా. నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా రష్మి ఇక్కడే ఉంటది. నేను రష్మి సైడేరా. ఇంకెవడరా మా రష్మికి ఆపోజిట్ గా మాట్లాడేది? నేనే. అరే భాస్కర్, రష్మి బాగుంటది, బిర్యానీలా ఉంటది అని చెప్పి రోజు తింటే మోషన్స్ వస్తాయి. మోషన్స్ వస్తాయని మోషనే మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? మోషన్స్ వస్తున్నాయని ఎమోషన్ ని పక్కన పెట్టేస్తారా? నా మాటలకి మాట్లాడి నెల ఒక 116 పింఛన్ ఇప్పిస్తా. సౌమ్య చూడు ఎంత అందంగా ఉంటుందిరా. హీరోయిన్ అవ్వాల్సిన అమ్మాయి ఏం తక్కువ అమ్మాయికి? ఇలాంటి అబ్బాయిలు పనిచేయాలంటే నేనే కరెక్ట్. ఒక డైలాగ్ ఇస్తే 3 చెప్తుంది. ఇలాగ ఎక్కడ దొరుకుద్దా? కాదు, నువ్వు ఇచ్చింది చెప్తావా? కనీసం దాని 30 రకాలు చెప్తావు. నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు అనుకుంటావు కానీ ఆ మైక్ కూడా ఎంత బాధపడి తెలుసు. నువ్వు డైలాగ్ పువ్వు అన్నప్పుడు దీన్ని ఎన్నిసార్లు కడిగాడో నాకు తెలుసు. రే ఆగండి రా, ఇప్పుడే మీకు చెప్తా. ఒక్కసారి రష్మి ఫ్యాన్స్ అంతా ఓవేసుకోండి ఒకసారి మనలంతా. అది నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా రష్మి ఇక్కడే ఉంటది. తాగొచ్చావా? ఇప్పుడు మిగతా 5 యాంకర్ల ఫ్యాన్స్ ఓవేసుకోండి. సైలెన్స్. ఇదిరా రష్మి అంటే. ఎవర్రా మీరు? నువ్వెవర్రా అసలు? రవ్వని చెప్పి చచ్చిపోతుంటరా. నిన్ను మనకు సాక్షిగా నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా? నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. అరే అది వినిపే నేను చెప్పేది. నువ్వు శ్రీదేవి వాడు అయితే నువ్వు నన్ను రా అన్నా నేను ఓకే అంట. నువ్వు ఎవడో వచ్చిన యాంకర్లకు సపోర్ట్ చేసే ఫుట్ గాడివి అంటావురా? ఒక్క నిమిషం ఇడేడు దాకా వచ్చాడు కదా. రే బాబు, నాకు తెలిసి నువ్వు రష్మికి సపోర్ట్ వచ్చాయి. హూ ఇస్ దిస్ రష్మి?
రేష్మి గారి గురించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీ నాలుక కట్ చేస్తా. ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్పు. చెప్పు. ఫైమా కరెక్టా ప్రవీణ్ కరెక్ట్? ఎద్దద్దులే. అరే అది ఇప్పటి వరకు సౌమ్య అంటే లోకల్ అనుకున్నారు. సౌమ్య అంటే లోకల్ కాదు. ఇక్కడ నుంచి సౌమ్య లోకల్ అని ఎవడన్నది? బెంగళూరు అమ్మాయిది. ఈ సమాజం ఒప్పుకోకపోయినా మీరు నాకు ముద్దు పెడితే మీరే శ్రీదేవి యాంకర్. అది నేను ఒప్పుకొని ఈ సమాజం ఒప్పుకోకపోయినా మీరు నాకు ముద్దు పెడితే మీరే శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్. ఆ అమ్మాయి పేరేంటి? నేహా. అది నీ ఊహ. ఎర్రి ఇట్రా.